ఎల్వి న్యూస్. తెలుగు సినిమాకు సంక్రాంతి అంటే పండుగ సీజన్. ఈసారి 2027 సంక్రాంతి భారీ హిట్తో మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జునలు తమ బిగ్ బడ్జెట్ సినిమాలతో రాబోతున్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్, వెంకీ మామ అనిల్ రావిపూడి ఎంటర్టైనర్, చిరు బాబీ ప్రాజెక్టులు టార్గెట్లో ఉన్నాయి. ఇందులో అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్నాయన ఫ్రాంచైజీతో వార్ డిక్లేర్ చేశారు. ఇలా సీనియర్ హీరోలందరూ ఈ సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. అయితే పరిస్థితులు మారకుండా అందరూ రిలీజ్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మన తెలుగు సినిమా చరిత్రలో 2027 సంక్రాంతి సీజన్ అత్యంత ప్రత్యేకమైనదిగా నిలవబోతుంది. టాప్ సీనియర్ హీరోలు అందరూ ఒకేసారి పెద్ద సినిమాలతో రంగంలోకి దిగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాబీతో కలిసి భారీ ప్రాజెక్టుతో వస్తున్నారు. వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జునలు కూడా తమ బలమైన ఎంట్రీలతో పోటీ పడుతున్నారు. నాగార్జున సోగ్గాడే చిన్నినాయన ఫ్రాంచైజీతో ఇప్పటికే వార్ డిక్లేర్ చేశారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్, వెంకీమామ అనిల్ రావిపూడి ఎంటర్టైనర్ ఈ సీజన్కు టార్గెట్ పెట్టుకున్నాయి. ఈ భారీ క్లాస్తో థియేటర్లు రచ్చరచ్చగా మారనున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల షూటింగ్లు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే షెడ్యూల్ మార్పులు లేదా ఇతర కారణాలతో ఎవరైనా తప్పుకుంటారేమో అనే అనుమానం కూడా నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చికిరి చికిరి పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ పై అందరి దృష్టి పడింది. ఏఆర్ రెహమాన్ సంగీతం, జానీ మాస్టర్ స్టెప్స్తో ఈ పాట పవర్ఫుల్ ఇంట్రొడక్షన్ సాంగ్గా ఉంటుంది. బుచ్చిబాబు దీన్ని బ్లాస్ట్ అంటూ ప్రామిస్ చేశారు. ఫిబ్రవరి 14న ఈ పాట విడుదల కానుంది. సినిమా ఏప్రిల్ 30న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పెద్ది సినిమా మీద అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి సాంగ్ చికిరి చికిరి ఆడియో ప్లాట్ఫామ్స్లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రెండో పాట గురించి బుచ్చిబాబు సానా సోషల్ మీడియాలో క్లూ ఇచ్చారు. ఇది పవర్ఫుల్ ఇంట్రొడక్షన్ సాంగ్ అని, జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేశారని తెలిపారు. ఈ పాట డిసెంబర్లోనే రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వాలంటైన్స్ డే స్పెషల్గా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అధికారిక ప్రకటన త్వరలో రావచ్చు. జాన్వీ కపూర్ హీరోయిన్గా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ జరగనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతోంది. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పుడు స్టార్ బ్యూటీ రాశిఖన్నా డబ్బింగ్ పనులు పూర్తి చేస్తోంది. ఆమె సోషల్ మీడియాలో దీన్ని కన్ఫర్మ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ మాస్ ఎంటర్టైనర్ శరవేగంగా పురోగమిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనులు చివరి దశలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ బ్లాక్ బస్టర్ రూపొందుతోంది. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం రాశిఖన్నా డబ్బింగ్ పనులు మొదలుపెట్టింది. హరీష్ శంకర్ నేతృత్వంలో డబ్బింగ్ స్క్రిప్ట్తో ఆమె బిజీగా ఉంది. దీంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా అభిమానులకు భారీ ట్రీట్గా నిలవనుంది. విశ్వక్ సేన్ హీరోగా, అనుదీప్ కేవి దర్శకత్వంలో ఫంకీ సినిమా వాలంటైన్స్ డే స్పెషల్గా ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. 130 నిమిషాల క్రిస్పీ రన్ టైంతో ఈ కామెడీ ఎంటర్టైనర్ రాబోతోంది. ట్రైలర్ సెటైరికల్ కామెడీతో ఆకట్టుకుంది. బ్రేక్ ఈవెంట్కు 15 కోట్ల షేర్ అవసరమని ట్రేడ్ అంచనా. పాజిటివ్ టాక్ వస్తే ఈ టార్గెట్ చాలా సులభం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. విశ్వక్ సేన్ హీరోగా ఫంకీ సినిమా ఫిబ్రవరి 13న విడుదలవుతోంది. అనుదీప్ కేవి దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ 130 నిమిషాల నిడివితో క్రిస్పీగా ఉంటుంది. సినిమాలో విశ్వక్, కయాదు కెమిస్ట్రీ, వ్యంగ్యాలు ప్రేక్షకులను నవ్విస్తాయట. ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. బ్రేక్ ఈవెన్కు 30 కోట్ల గ్రాస్, 15 కోట్ల షేర్ అవసరం.
పోటీ లేకపోవడంతో పాజిటివ్ టాక్ వస్తే ఈ లక్ష్యం సాధ్యమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీనియర్ నరేష్, వీటీవీ గణేష్ ఈ సినిమాకి కామెడీ బలం ఇస్తున్నారు. మరి నాగవంశీ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా డైరెక్టర్ అనుదీప్ క్రేజ్తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఫహద్ ఫాజిల్ తెలుగులో హీరోగా నటిస్తున్న డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ షూటింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆవేశం సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఆవేశం 2 ఖచ్చితంగా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ 2027 లేదా 2028లో మొదలవుతుందని హింట్ ఇచ్చారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఫహద్ ఫాజిల్ ఆవేశం చిత్రం చేసి రంగా పాత్రతో ఆకట్టుకొని సూపర్ హిట్ సాధించాడు. ఇప్పుడు ఆవేశం 2 ఖచ్చితంగా ఉంటుందని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సీక్వెల్ రాబోతుందని స్పష్టం చేశారు. అయితే షూటింగ్ మరికొంత ఆలస్యం అవుతుందని, 2027 లేదా 2028లో మొదలవుతుందని హింట్ ఇచ్చాడు. ఫహద్, దర్శకుడు జితూ మాధవన్ ఇద్దరు ప్రస్తుత కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. జితూ మాధవన్ సూర్యతో తదుపరి చిత్రం పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ షూటింగ్లో ఉన్న ఫహద్ తెలుగు ప్రేక్షకులకు సోలో హీరోగా సీక్వెల్స్తో మరింత దగ్గరవుతున్నాడు. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో అత్యంత భారీ ప్రాజెక్ట్గా రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా స్వయంభూ టీజర్ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించబడింది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు రాబడుతోంది. రవి బస్రూర్ సంగీతం, భువన్ శ్రీకర్ నిర్మాణంలో సాగుతున్న ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 11న విడుదల కానుంది. వారియర్ లుక్లో నిఖిల్ పవర్ఫుల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్తో రిలీజ్ డేట్ కూడా వెల్లడవుతుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన 20వ చిత్రంగా ఎంచుకున్న స్వయంభూ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్, భువన్ శ్రీకర్ నిర్మాణంలో సాగుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్ను ఫిబ్రవరి 11కి ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లో వారియర్ అవతారంలో నిఖిల్ అదరగొట్టాడు. పవర్ఫుల్ లుక్తో అభిమానుల మనసులు దోచుకుంటున్నాడు. ఈ టీజర్ రిలీజ్తో సినిమా రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ చిత్రంపై టీం అంతా హైప్ క్రియేట్ చేస్తోంది. అభిమానులు ఈ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ భారీ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వాయిస్ టీజర్తో తెలిసింది. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ సినిమా నుంచి అవుట్ అయ్యారని సమాచారం. ఈ రూమర్లపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, భద్రకాళి పిక్చర్స్ టీ సిరీస్ నిర్మాణంలో సాగుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రూపొందుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వాయిస్ టీజర్లో చూపించారు. అయితే తాజా రూమర్స్ ప్రకారం ప్రకాష్ రాజ్ సినిమా నుంచి అవుట్ అయ్యారట. దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్సెస్, సెట్ పై వాదనలు జరిగాయని సమాచారం. ఇది నిజమైతే సినిమాకు పెద్ద షాక్ కావచ్చు. ఇంతకుముందు దీపికా పదుకొని కూడా అవుట్ అయిన సంగతి తెలిసిందే. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్తో భద్రకాళి పిక్చర్స్ టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. ప్రకాష్ రాజ్ రోల్ ఎంత కీలకమో అందరికీ తెలుసు. ఈ రూమర్స్ నిజమా కాదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ అప్డేట్తో ఫ్యాన్స్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా నుంచి లేటెస్ట్ లుక్స్ వైరల్ అవుతున్నాయి. స్లిమ్ లుక్స్తో మొదలైన తారక్ ఇప్పుడు గడ్డం పెంచి షార్ట్ ఫిజిక్తో అదరగొడుతున్నారు. స్టైలిష్ అవతారంతో కనిపిస్తున్న ఈ ఫోటోలు
ఫ్యాన్స్ ను హ్యాపీ చేశాయి. రవి బస్రూర్ సంగీతం, ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సాగుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్లాన్ ప్రకారం పురోగమిస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల వచ్చిన లుక్స్లో తారక్ స్లిమ్గా కనిపించడంతో కొందరు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు గడ్డం పెంచి బలమైన ఫిజిక్తో షార్ప్ లుక్లో కనిపిస్తున్నాడు. ఈ కొత్త మేకోవర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ అవతారంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. రవి బస్రూర్ మ్యూజిక్తో ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు షూటింగ్ సాఫీగా సాగుతోంది. ప్రశాంత్ నీల్ ఈ లుక్తో ఏం ప్లాన్ చేస్తున్నాడో హింట్ ఇచ్చాడు. ఈ అప్డేట్తో అంచనాలు మరింత పెరిగాయి. ఫ్యాన్స్ ఈ కొత్త లుక్ను తెగ లైక్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అట్లీ భారీ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడట. రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద సెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్, ఓ సాంగ్ షూట్ చేయనున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో సాగుతున్న ఈ చిత్రం స్క్రిప్ట్ భిన్నంగా ఉంటుందట. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజా అప్డేట్ ప్రకారం అట్లీ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ యాక్షన్ సీన్స్, ఒక సాంగ్ షూట్ చేయనున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్లో డాన్ చుట్టూ కథ సాగుతుందట. దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తున్నారు. అట్లీ పవర్ఫుల్ స్క్రిప్ట్ రాశాడని, గెస్ట్ రోల్స్ కూడా డిజైన్ చేస్తున్నాడని టాక్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ ప్రాజెక్టు సాగుతోంది. బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రాండ్ ఫ్యాంటసీ విశ్వంబర నుంచి నెక్స్ట్ ట్రీట్ రానుందట. మహాశివరాత్రి సందర్భంగా సరికొత్త వీడియో కంటెంట్ రిలీజ్ అవుతుందని లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. త్రిష హీరోయిన్గా, కీరవాణి సంగీతంతో యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ను అలరించాయి. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ రాబోతుండడంతో అంచనాలు పెరిగాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారితో రికార్డులు కొట్టిన తర్వాత విశ్వంభరతో మరోసారి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ ఎపిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. త్రిష హీరోయిన్గా, ఎంఎం కీరవాణి సంగీతంతో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాయి. తాజా బజ్ ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా నెక్స్ట్ ట్రీట్ రిలీజ్ అవుతుందట. సరికొత్త వీడియో కంటెంట్ రాబోతుందంటూ సమాచారం. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. విఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేసి భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ అప్డేట్తో మెగా ఫ్యాన్స్లో ఉత్సాహం పెరిగింది. మరి ఈ శివరాత్రికి మెగా అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఉంటుందో చూడాలి. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.